కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ కామెంట్లను ఖండిస్తున్నారు సినీ పెద్దలు. కొండా సురేఖ వ్యాఖ్యలు చూసి బాధపడ్డాన్ని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు సరికాదన్నారు. సంబంధం లేని వ్యక్తులను, మహిళలను రాజకీయాల్లోకి లాగడం దారుణమని అన్నారు. నాగ చైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ట్వీట్ చేశారు. ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోబోమని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్లో తెలిపారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో మహేష్ బాబు స్పందించారు. ఇక దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయని తెలిపారు. మహిళా మంత్రి వ్యాఖ్యలపై వేదనకు గురయ్యానన్నారు. మరో మహిళపై వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ఎదుటివారి మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దని మహేష్ బాబు ట్వీట్ చేశారు. నిరాధారమైన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని అన్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. నటి సమంతకి కొండా సురేఖ క్షమాపణ చెప్పడమేంటని ఆయన ట్వీట్ చేశారు. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని, అంటే ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడల్ని, ఒక భార్యను అని రామ్ గోపాల్ వర్మ గుర్తు చేశారు. వాళ్ళకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్తో పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని కొండా సురేఖ చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ను తన జీవితంలో వినలేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇది సమంతను అవమానించడం ఎలా అయిందని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ చైతన్య చాలా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు. ఇటీవల నాగ చైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్న. ఈ వ్యాఖ్యలపై సినీ నటులు దగ్గుబాటి వెంకటేష్, లావణ్య త్రిపాఠి, అదేవిధంగా మంచు విష్ణు స్పందించారు. అంతేకాకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ఐపీఎస్ ఎం నాగేశ్వరరావులు కూడా ఈ కామెంట్స్పై స్పందించారు. మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదని వారు ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే మంత్రి కొండా సురేఖను వెంటనే పార్టీ నుంచి తొలగించాలన్నారు. సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు అంటే సరిపోతుందని కూడా కేఏ పాల్ ప్రశ్నించారు. కొండా సురేఖకు 72 గంటల సమయం ఇస్తున్నామని, ఆలోపు రాజీనామా చేయాలని, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామని ఆయన తెలిపారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన స్పందించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఫోటో వివాదంపై కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్ చేయడంతో స్పందించిన మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చే క్రమంలో సినీ నటి సమంతిని కేటీఆర్ వేధించారని ఆరోపించారు. దీనిపై అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. మంత్రి కొండా సురేఖ వైఖరిని తప్పుపట్టాయి. వివాదం ముదురుతుండడంతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి నిన్న పొద్దుపోయాక మంత్రి కొండా సురేఖతో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. దీంతో తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. దీంతో పార్టీ పరంగా ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది. విశాఖలో మిజోరాం గవర్నర్ను అక్కినేని నాగార్జున కలిసి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన గవర్నర్ హరిబాబు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య, సమంతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా తెలిపారు. ఈ తరుణంలో నాగార్జున గవర్నర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాలకు అతీతంగా పార్టీలు నాగార్జున కుటుంబానికి మద్దతు ప్రకటించాయి. మరోపక్క సొంత జిల్లాలో మంత్రి కొండా సురేఖకి అక్కినేని నాగార్జున అభిమానుల నుంచి నిరసన వ్యక్తమైంది. వరంగల్ పాపయ్యపేట చెమల్లో మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మని అక్కినేని నాగార్జున అభిమానులు దహనం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి పెద్ద అవినీతిపరుడని, అందరికీ ఆయన టోపీలు పెడుతుంటారని విమర్శించారు. అసలు పొంగులేటి అదానీని హోటల్ ఎందుకు కలిశాడని, అందులో సునీల్ కొనుగోలు ఎందుకున్నారంటూ కూడా కేఏ పాల్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత కేసును హైకోర్టు విచారించింది. సింగిల్ జడ్జి తీర్పును అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ నెల 24న తిరిగి వాదనలు వింటామని ధర్మాసనం చెప్పింది.
తిరుమల కల్తీనే వ్యవహారంలో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్ ముందస్తు బెయిల్ కోర్టు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కేసు విచారణ జరగాల్సి ఉండగా విచారణ రేపటికి వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తితో కేసును రేపటికి వాయిదా వేస్తూ కూడా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని మార్కెట్ ప్రాంతాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే ముందుగానే షాప్ యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఈడీ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఉప్పల్ పిఎస్లో నమోదైన పలు కేసుల ఆధారంగా కూడా నోటీసులు ఇచ్చారు. ఇక అజారుద్దీన్ ఈసీఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక 2020 నుంచి 23 సంవత్సరాల మధ్య హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాలపై అజారుద్దీన్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 3,80,00,000 రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు పరోక్షంగా సీఎం రేవంత్ విమర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరగలేదా అని ప్రశ్నించారు. మరి ఆ రోజు ఎందుకు సూచనలు చేయలేదన్నారు. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి, ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం, వచ్చి సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో 9 నూతన బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిందని మంత్రి ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియా బేగం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన చిన్నారి ఆస్పియా అంజూమ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇక ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. దోషులు ఎంతటి వారైనా కూడా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు రుకియా బేగం. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులను పట్టించుకోకుండా సిబ్బంది ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని, గడువు ముగిసిన మందులను ఆరోగ్య కేంద్రం వెనుకవైపు పడేస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు మండిపడ్డారు. వీరందరినీ సస్పెండ్ చేసి నూతన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ అవినీతి సొమ్ముని ఢిల్లీకి పంపుతున్నారని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. తన వ్యక్తిగత శ్రేయస్సు కోసమే కూడా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని వివేకానంద గౌడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి కల్పిత నగరం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని వివేకానంద్ అన్నారు. ఇక ప్రజల డిమాండ్ ఉన్న ప్రాంతాలను విస్మరించి ఊహానగరానికి మెట్రో తీసుకువెళ్తున్నారని కూడా, రియల్ ఎస్టేట్ దందా కోసమే మెట్రో కనెక్టివిటీని చూపే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా పి మల్లవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ వైద్యులు జన సైనికుడు విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. విశాఖ నేవల్ డాక్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. డాక్ యార్డ్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిరసన చేస్తారనే సమాచారంతో పోలీసులు మోహరించారు. అయితే నిరసన తెలపడానికి వచ్చిన ఉద్యోగులకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. వరంగల్ నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి కొండా సురేఖ అనుచరుడు కాంగ్రెస్ నేత నవీన్ రాజ్కున్నటువంటి 2 గన్మెన్లను కూడా ప్రభుత్వం తొలగించింది. మంగళవారం విధుల్లో ఉన్న హనుమకొండ సీఏపై నవీన్ రాజ్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల నుండి నవీన్ రాజ్పై వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ గన్మెన్లను తొలగించింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉప దేవాలయం శ్రీ కుంకులమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రోజు ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. విజయవాడ దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించారని, వారి మనోభావాలను గౌరవించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.
ఏలూరు జిల్లా నూజివీడులోని శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. జమీందారుల కాలం నుండి కూడా శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారికి విశేష పూజల అభిషేకాలు జరుగుతున్నాయి అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇందిరా నగర్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తామని ఆలయ అర్చకులు వినోద్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున అమ్మవారికి అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయ ఈవోతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ సువర్ణ రజిత కవచాలంకృత దేవిగా కూడా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ శర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రైవేటు స్కూల్ వద్ద హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. భవానీ మాల ధారణ చేసినటువంటి 6వ తరగతి చదువుతున్న విద్యార్థి చక్రవర్తిని మాల తీసుకురావాలని స్కూల్ యాజమాన్యం బయటకు పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, అఖండ దీపాధారణ నిర్వహించి దసరా మహోత్సవాలను అధికారులు అంగరంగ వైభవం నిర్వహించారు. ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు. దసరా మహోత్సవాల్లో శ్రీ భ్రమరాంబిక అమ్మవారు ప్రతిరోజు వివిధ అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక దసరాకు విచ్చేసిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. మిగతా అప్డేట్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రూల్స్ బ్రేక్ చేశారు. ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ప్రభుత్వం ఈసారి కూడా దసరా సెలవులు ఇచ్చింది. అయితే దసరా సెలవులు యథేచ్ఛగా కొన్ని పాఠశాల యాజమాన్యాలు స్కూల్ నడుపుతున్నారు. కాగా దీనిపై డీఈఓ సోమశేఖర శర్మ స్పందించారు. నిర్బంధ విద్యను ప్రోత్సహిస్తున్న ఖమ్మం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో రోడ్ల ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగార్జున బ్యాంక్ కాలనీలోని పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం శూన్యంగా ఉంది. స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలో మురుగు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. డ్రైనేజీలు కూడా కబ్జా చేస్తున్నారు. మురికి నీళ్ల వల్ల దోమలు వచ్చి చేరుతున్నాయి. దీంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాల బారిన పడుతున్నారు ప్రజలు. స్థానికులు అనేక సార్లు పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోవట్లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్న ఘటన ఖమ్మం జిల్లా కాల్వడ్డ హెచ్పీ పెట్రోల్ బంక్లో చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్లో పెట్రోల్కి బదులు నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఓ బైక్ యజమాని బాటిల్లో పెట్రోల్ కొట్టించగా సగం పెట్రోల్, సగం నీళ్లు కూడా వచ్చాయి. దీంతో బంకు యాజమాన్యంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే బంకు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో పిడుగుపాటుకు ముఖ్యంగా ఉన్నటువంటి విద్యార్థిని మృతి చెందారు. బాపట్లకు చెందినటువంటి తులసి అనేటువంటి బీటెక్ విద్యార్థిని దసరా సెలవులకు తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. మేడపై ఆడుకుంటూ ఉండగా అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో పిడుగుపాటుకు గురై తులసి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.